షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ పార్టీ మారి రెండేళ్లైనా తాను ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నాడని విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ శ్రేణులు. ఆస్తులు కాపాడుకోవటానికే గాంధీ పార్టీ మారారంటూ పొట్ట నరేందర్, బొబ్బా నవితారెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కండువా కాదు, దేవుడి కండువా కప్పుకున్నానని చెప్పుకోవటం సిగ్గుచేటని విమర్శించారు. నియోజకవర్గంలో బస్తీ దవాఖానాలు కట్టింది, రోడ్లు వేసింది కేసీఆరేనని గుర్తు చేశారు. షేర్లింగంపల్లికి పట్టిన శని పోయిందంటూ జయశంకర్ సార్ విగ్రహం వద్దకు ర్యాలీగా వచ్చి కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే గాంధీ గారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల రక్తంతో గెలిచి, వాళ్ళ కష్టంతో గెలిచి అందరినీ, కార్యకర్తల్ని, నియోజకవర్గ ప్రజల్ని అందరినీ మోసం చేసి, నమ్మక ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు అభివృద్ధి చేస్తున్నా, అభివృద్ధి కోసం కాంగ్రెస్ లోకి వెళ్తున్నా, లేకపోతే ముఖ్యమంత్రితో సన్నిహితంగా ఉంటున్నా అన్నాడు. గాంధీ గారికి ఒక సూటి ప్రశ్న, మీ అభివృద్ధి ఏందనేది ఒకసారి చూపించండి. ఇంకొకటి, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మీకు బీఆర్ఎస్ భవన్ కి వచ్చే దమ్ముందా? ఓన్లీ మీకు పీఏసీ పదవులే మాత్రమే ముఖ్యమా? మీకు దమ్ముంటే బీఆర్ఎస్ భవన్ కి రండి, లేదంటే పీఏసీ పదవికి రాజీనామా చేయండి. ఈరోజు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఆర్కేపూడి గాంధీ బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి, బీఆర్ఎస్ కండువా కప్పుకొని ప్రజల దగ్గరకు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి ఓట్లు అడుక్కొని గెలిచి 2 సంవత్సరాలలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఈరోజు పార్టీలో చేరిన రోజు. ఆల్రెడీ ఈరోజు 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 3వ సంవత్సరం అవుతుంది. మీకు మొత్తంగా చూస్తే దేవుడు కండువా కప్పుకున్నా నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అనేసి చెప్పిండు. ఇక్కడ దేవుడు కండువా కప్పుకుంది రేవంత్ రెడ్డి, వీళ్ళు దేవుడు కండువా కప్పుకున్నారు. మరి ఈ దేవుడు వచ్చి కండువా కప్పినా మాకైతే అర్థమైతలేదు. కానీ మరి ఇప్పటి వరకు కూడా మొన్న రేవంత్ రెడ్డి గారి మీటింగ్ లోనేమో నేను ప్రతిపక్ష పార్టీలోనే ఉన్నా, ప్రతిపక్ష హోదా తీసుకున్నా అని చెప్పిండ్రు. కానీ ఇక్కడ మాత్రము ప్రతి ఒక్క కాంగ్రెస్ ఫ్లెక్సీలలో చెయ్యి గుర్తు మీద ఫ్లెక్సీలు వేసుకుంటూ మళ్ళీ ఇక్కడేమో మళ్ళీ ఎవరైనా చూస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడ ఆ చెయ్యి గుర్తు తీసేసి వైట్ పేపర్ పెట్టి బ్లాక్ చేసేసి నేను ఇంకా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్పేసి ప్రజలను మోసం చేసి మభ్యపెడుతురు. షేర్లింగంపల్లి ప్రజలందరూ కూడా ఎడ్యుకేటెడ్సే, అన్ని కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈ రోజు షేర్లింగంపల్లిలో సర్వే చేస్తే సుమారు 70-75% ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకే మొగ్గు చూపుతున్నారు. ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు తప్ప గాంధీ ఏదో చేసిండు, ఏదో ఎలగబెట్టిండని కాదు. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ గవర్నమెంట్ డెవలప్ అయింది కాబట్టి కేసీఆర్ వైపు మొగ్గు చూపుతున్నారు.